అపుస్మా రాష్ట్ర చైర్మన్ మరియు గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి నంద్యాలలో పర్యటించారు. పట్టణంలోని శాంతినికేతన్ విద్యా సంస్థల్లో ఆ సంస్థ చైర్మన్ సుధాకర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా అపుస్మా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మహిళల అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నంద్యాలలోని ప్రైవేట్ మహిళా కరెస్పాండెంట్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, శాంతినికేతన్ అధినేత సుధాకర్, సెక్రటరీ భాస్కర్, ట్రెజరర్ హుసేన్ బాషా, నంద్యాల, బనగానపల్లి, ఆలగడ్డ, ఆత్మకూరు డోన్ యూనిట్ పిఎస్టీలు, స్థానిక కరెస్పాండెంట్లు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు నంద్యాల పట్టణంలో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ జిల్లా సైన్స్ ఫేర్ లో పాల్గొనడం, బాల మేధావులంతా తయారు చేసినటువంటి ఎగ్జిబిట్స్ అన్ని కూడా తిలకించడం జరిగింది. అలాగే ఈరోజు జ్యోతిరావు పూలే గారి, సావిత్రి పూలే గారి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ కార్యక్రమాల్లో కూడా 2-3 స్కూళ్లలో పాల్గొనడం జరిగింది. నిజంగా మహిళలంతా కూడా ఈరోజు శక్తివంతులుగా ఎదగాలనేటటువంటి తపన ఉండాలని అందరికి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి అన్ని సమస్యలను కూడా పరిష్కరిస్తామని మేము అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి చక్కగా ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా చక్కగా భావి భారత పౌరులను తయారు చేయాలని వాళ్ళందరికీ కూడా మేము కోరుతున్నాం. రాబోయేటటువంటి రోజుల్లో అన్ని సమస్యలను పరిష్కరించే దానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.